అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. పంచతంత్రంలోని 5వ భాగమైన అపరీక్షిత కారత్వము నుండి 4వ వాడు చెప్పిన మూర్ఖపు కోరిక కోరిన సాలెవాడి కథ విందామండి. అప్రియుడికి ప్రియమైనది చెప్పినా దానిని అతడు ద్వేషిస్తాడు. ఒక గ్రామంలో ఒక పేద సాలెవాడు నివసిస్తుండేవాడు. అతడు ఎంత కష్టపడినా ఉదరపోషణ కూడా భారంగా గడిచేది. ఇలా కష్టంలో ఉండగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అతడు నేసే మగ్గము విరిగిపోయింది. అంతటా ఆ సాలెవాడు మరో మగ్గము తయారు చేసుకోవడానికి గొడ్డలి తీసుకుని అడవికి పోయి మంచి కలపను వెతుక్కుంటూ ఆ అడవి మార్గాన పోతుండగా దృఢమైన వృక్షము ఒకటి కనిపించింది. దానిని చూసిన సాలెవాడు గొడ్డలితో నరకబోయినాడు. అప్పుడు ఆ వృక్షము, "నన్ను నరకవద్దు" అన్నది. ఈ మాటలు విన్న సాలెవాడు ఉలిక్కిపడి, వృక్షం మాట్లాడటం ఏమిటి అనుకుని ఆశ్చర్యపోతూ మళ్ళీ గొడ్డలితో ఆ వృక్షమును నరకబోయాడు. అప్పుడు ఆ వృక్షము నుండి ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యి, "ఓయి, ఇది నేను నివాసముంటున్న వృక్షము. దీనిని నరకవద్దు. నిన్ను చూస్తుంటే కడు బీదవాని వలె కనిపిస్తున్నావు. ఏదన్నా వరం కోరుకో, ఇస్తాను" అన్నాడు. ఆ సాలెవాడు మూర్ఖుడు. అందుకని అతడు, "నాకు ఒక మిత్రుడున్నాడు. నేను అతడి వద్దకు పోయి ఏమి కోరుకుంటానో అడిగి వస్తాను" అన్నాడు. అందుకు ఆ దివ్యపురుషుడు నవ్వి, "సరే, అలాగే పోయిరా. నీవు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను" అన్నాడు. ఆ సాలెవాడు తన మిత్రుని వద్దకు పోయి, "మిత్రమా, నేను అడవికి పోయి ఒక వృక్షమును నరకబోతుండగా అందుండి ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యి ఆ వృక్షమును నరకవద్దని, అందుకు బదులు వరం ఇస్తాను, కోరుకోమన్నాడు. ఏ వరం కోరుకోవాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను" అన్నాడు. అప్పుడు ఆ మిత్రుడు, "మిత్రమా, ప్రజలకు రాజంటే దైవంతో సమానము కదా. నీవు ఆ పదవిని కోరుకో. అప్పుడు అందరూ నిన్ను దైవంతో సమానంగా చూస్తారు" అన్నాడు. మిత్రుడు మాటలు విన్న ఆ సాలెవాడు, "సరే, ఈ విషయము నా భార్యతో కూడా ఒకసారి సంప్రదిస్తాను" అన్నాడు. సాలెవాడి మాటలు వింటూనే ఆ మిత్రుడు, "వద్దు, నీవు ఆ పని మాత్రం చేయకు. ఆడవారికి ఏ విషయమునందు సరి అయిన అవగాహన ఉండదు. కాబట్టి నీవు సరాసరి అడవికి పోయి ఆ మహాత్ముడిని నేను చెప్పిన కోరికనే కోరుకో" అన్నాడు. స్నేహితుడి మాటలకు సరే అంటూనే సాలెవాడు అడవికి వెళ్ళకుండా భార్య దగ్గరకు పోయి జరిగినదంతా చెప్పాడు. అందుకు ఆ సాలెవాని భార్య, "మీ మిత్రుడి సలహా బాగానే ఉన్నది. కానీ రాజ్యమన్నా రాజన్నా అతడి బ్రతుకు కత్తి మీద సాములాగా అవుతుంది. యుద్ధాలు రాచకార్యాలలో ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. పోయి పోయి ఇటువంటి కోరికను ఎందుకు కోరాలి? మన జీవితం హాయిగా వెళ్ళిపోయే కోరికనే కోరుకోండి" అన్నది. భార్య మాటలకు నచ్చిన సాలెవాడు వెంటనే అడవికి పోయి మిత్రుడు చెప్పిన హితవు ఆ దివ్యపురుషునితో చెప్పకుండా తన భార్య సలహా పాటిస్తూ, "మహాత్మా, నేను నా కులవృత్తి ఆధారంగా రోజుకొక వస్త్రాన్ని నేసి దానితో చాలీచాలని బ్రతుకు గడుపుతున్నాను. రోజుకు 2 వస్త్రాలు నేస్తే నా బాధలు తీరిపోతాయి. నాకు ఎటువంటి కష్టమూ ఉండదు. అలా జరగాలంటే నాకు మరో 2 చేతులు, ఒక తల కావాలి. ఇదే నా కోరిక" అన్నాడు. సాలెవాడు మాటలు విన్న దివ్యపురుషుడు, "మిత్రుడి మాటలు కాదన్న ఈ మూర్ఖునికి నా హితబోధలు కూడా పనిచేయవు. కాబట్టి ఇతడి కర్మ ఇంతే అనుకుని నువ్వు కోరుకున్నదే ఇస్తాను, తథాస్తు" అని అక్కడ నుండి అదృశ్యమైపోయాడు. ఆ వెంటనే ఆ సాలెవానికి మరో 2 చేతులు, తలకాయ వచ్చింది. వాడు తన కొత్త రూపాన్ని చూసుకొని పరమానందం పొందుతూ ఊళ్ళోకి పోయాడు. సాలెవానిని చూసిన గ్రామస్తులు ఎవడో 2 తలల రాక్షసుడు గ్రామంలోకి వస్తున్నాడని భయపడి కర్రతో వాడిని బాది చంపేశారు. ఈ విధంగా మిత్రుడి మాట వినక తన ప్రాణాలు కోల్పోయాడు ఆ సాలెవాడు. 4వ వాడు ఆ కథ చెప్పి, "వాడిలాగే నేను కూడా మూర్ఖంగా నీ మాటలు వినక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. ఇప్పుడు నా పని అర్థం లేని కలలు కంటూ చేతికి అందిన దాన్ని కూడా పోగొట్టుకున్న బ్రాహ్మణుడి వలె ఉన్నది" అన్నాడు 4వ వాడు విచారంగా. "ఎవరా బ్రాహ్మణుడు? ఏమా కథ?" అడిగాడు 3వ వాడు కుతూహలంతో. 4వ వాడు చెప్పిన కలలు కంటూ పిండిని పోగొట్టుకున్న బ్రాహ్మడి కథ. సోమరి దొరికిన దాన్ని కూడా రక్షించుకోలేడు. ఒకప్పుడు శివశర్మ అనే పేద బ్రాహ్మణుడు సోమనాథపురంలో నివసిస్తుండేవాడు. వాడి జీవన భృతి కోసం ఎక్కడికంటే అక్కడికి పోయి పూజలు నిర్వహించి వాళ్ళు ఇచ్చింది తెచ్చుకునేవాడు. ఒకరోజు శివశర్మ ఒక గ్రామానికి పోగా ఆ గ్రామంలోని ఒక దంపతులు శివశర్మకు ఒక పాత్ర నిండుగా జొన్నపిండిని ఇచ్చారు.
శివశర్మ దానిని తీసుకుని వస్తూ మార్గమధ్యంలో విశ్రాంతికై ఒక చెట్టు కింద చేరి పిండి పాత్రను తన తల వద్ద పెట్టుకుని విశ్రమిస్తూ ఊహాలోకంలో విహరించసాగాడు. ఆ ఊహల్లో వాడు తనకు సంక్రమించిన పిండిని అమ్మి దానితో వచ్చిన డబ్బుతో గేదెలను కొని వాటి పాలను తీసి ఊరిలో అందరికీ అమ్మి ఆ వచ్చిన ధనంతో మరికొన్ని ఆవులు గేదెలు కొని వాటి పాలను పక్క గ్రామాల్లో కూడా అమ్ముతూ తద్వారా బాగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నట్లు, మిత్రులందరూ తన అభివృద్ధిని చూసి తనకు పెద్ద పండుగ చేసినట్లు, ఆ పండుగలో తన మిత్రులతో కలిసి చిందులు వేస్తున్నట్లు భావిస్తూ కళ్ళు మూసుకొని కలలు కంటున్న బ్రాహ్మణుడు కాళ్ళు చేతులను అటూ ఇటూ ఊపసాగాడు. అప్పుడు వాడి తల దగ్గర ఉన్న పిండి పాత్రకు అతడి చేయి తగిలి చెంబు దొర్లి పిండంతా నేలపాలైంది. ఆ చప్పుడికి నిద్రలేచి నేలపాలైన పిండిని చూసిన ఆ బ్రాహ్మణుడు, అయ్యో దురదృష్టం అంటే నాదే, చేతి కింద చిక్కిన దాన్ని పోగొట్టుకున్నాను అనుకుని ఏడుస్తూ ఇంటిదారి పట్టాడు. కథను విన్న మూడోవాడు, నిజమే మిత్రమా, నిన్ను చూస్తుంటే నాకు అవినీతిపరుడై అత్యాశకు తన పరివారాన్నంతటినీ పోగొట్టుకున్న చంద్రసేనుడి కథ గుర్తొస్తోంది అన్నాడు. ఎవరా చంద్రసేనుడు, ఏమా కథ అడిగాడు నాలుగోవాడు ఉత్సాహంగా. నాలుగోవాడు చెప్పిన అవినీతిపరుడైన చంద్రసేనుడి కథ. అవినీతిపరుడైన ప్రభువు దొరకటం కంటే ప్రభువు లేకపోవడమే మంచిది. ఒక రాజ్యమును చంద్రసేనుడును రాజు పాలిస్తుండేవాడు. అతడు ఎంతో నిర్దయుడు. అతడి క్రూరత్వానికి ఎందరో మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాలం అలా సాగుతుండగా ఆ రాజ్యానికి కొన్ని వానరములు వలస సాగాయి. అవి తమ కోతి చేష్టలతో అక్కడి ప్రజలను ఆనందపరుస్తుండేవి. ఆ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న చంద్రసేనుడు, ఏమిటి, కోతుల ఆటలు చూసి ఆనందపడతారా మూర్ఖులు, వాళ్ళ ఆనందం ఎంతసేపో చూస్తాను అని తన భటులను పిలిచి తక్షణమే ఆ వానరాలన్నింటినీ బంధించి చంపేయమన్నాడు. రాజభటులు ఆ విధముగానే వానరాలన్నింటినీ చంపేశారు. ఈ సంగతి వృద్ధుడైన మేఘసేనుడను వానరునికి తెలిసి, అయ్యో ఆ రాజు మూర్ఖుడు క్రూరుడు అని చెబుతున్నా వినక వెళ్ళి నా పరివారమంతా ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయినా దయమాలినవాడు, దుష్టుడు, అవినీతిపరుడు రాజ్యాన్ని ఏలటానికి పనికిరాడు. అతడితో పాటు ఆ పరివారం కూడా అతడి వలె దుష్టులు క్రూరులై ఉంటారు. లేకపోతే వాడు చంపమనగానే జాలి దయ లేకుండా నా వానరులందరినీ చంపుతారా? ఆ రాజుతో సహా వారందరినీ కూడా చంపి నా జాతి ప్రాణాలు బలిగొన్నందుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటాను అని నిశ్చయించుకొని సలహా కోసం తన మిత్రుడైన నక్కను సంప్రదించింది. ఆ నక్క మేఘసేనుడితో, మిత్రమా, నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను? ఈ మానవులు మా నక్కజాతి కంటే జిత్తుల మారి మూర్ఖులు. వీరందరినీ మన జంతుజాతి మొత్తం ఏకమైనా ఏమీ చేయలేము. కానీ ఇక్కడికి దగ్గరలోనే ఒక సరస్సు ఉన్నది. దానిలో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు తప్పక నీకు సాయం చేస్తాడు కనుక అక్కడకు వెళ్ళమని సలహా ఇచ్చింది నక్క. ఆ నక్క చెప్పిన విధంగానే ఆ వానరోత్తముడు సరస్సు దగ్గరకు పోయి రాక్షసా రాక్షసా అని పిలిచాడు. ఆ పిలుపును సరస్సులో దాగి ఉన్న రాక్షసుడికి వినిపించింది. నన్ను చూడడానికి, నా పేరు వినడానికి అందరూ భయంతో వణికిపోతారు. అందుకు విరుద్ధంగా కోరి నన్ను పిలుస్తున్నాడంటే వీడెవడో పరమ ధైర్యశాలి అయి ఉండాలి అనుకుంటూ నీటిలో నుంచి పైకి వచ్చాడు సరస్సులోని రాక్షసుడు. రాక్షసుడిని చూసిన మేఘసేనుడు వినయంగా నమస్కరించి, రాక్షస, నన్ను మేఘసేనుడు అంటారు. నీ వల్ల ఒక కార్యం సాధించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నాకు నీ సాయం కావాలి అన్నాడు. ఏమిటి, నా వంటి రాక్షసుని వద్దకు సాయం కోరుతున్నావా? నీకు తెలియదా నేను మనిషి జంతువు అని తేడా లేకుండా అందరినీ చంపి పారేస్తానని? ఇప్పుడు నిన్ను చంపితే నీ గతి ఏమిటి? అయినా భయపడకు, నీ ధైర్యమునకు నాకు ముచ్చట వేసింది. పైగా నా వద్దకు ప్రాణాలకు తెగించి వచ్చావంటే దాని వెనుక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. అదేమిటో చెప్పు అన్నాడు ఆ రాక్షసుడు. వాడి మాటలకు మేఘనాథుడు కిచకిచలాడి, రాక్షసోత్తమా, నీవు రాక్షసుడివి కాబట్టి దయలేకుండా అందరినీ చంపి తింటావు. కానీ మానవులకు దయ, జాలి, కరుణ అన్నీ ఉండాలి. కానీ వాటన్నింటినీ విస్మరించి చంద్రసేనుడనే రాజు తన ప్రజలను నానా హింసలకు గురిచేసి నోరు లేని మా వంటి జీవాలను కూడా చంపుతున్నాడు. అలాంటి వాడి పీడ తొలగించటం కోసం నీ సాయం కోరుతున్నాను అన్నాడు. కారణం ఏదైనా నేను నీ పని చేస్తాను. అయితే ఒక షరతు. నాకు నరమాంసం అంటే మిక్కిలి ప్రీతి.
నీవు నాకు నరమాంసం ఇవ్వగలవా అన్నాడు రాక్షసుడు. తప్పకుండా, నీవు చేయవలసిన పని అదే. నేను మాయ చేసి ఆ చంద్రసేనుడి మూకను ఇక్కడికి తీసుకువచ్చి నీ సరస్సులోకి ప్రవేశించేలా చేస్తాను. నీవు వారందరినీ ఒక్కడిని కూడా మిగల్చకుండా భక్షించు అన్నాడు మేఘసేనుడు. దానికి ఆ రాక్షసుడు ఆనందంగా ఒప్పుకున్నాడు. ఆ తరువాత మేఘసేనుడు రాజు వద్దకు పోయి, చంద్రసేన మహారాజుల వారికి ప్రణామములు. నన్ను క్షమించండి. మీకు వానరములంటే గిట్టదని తెలిసి కూడా విలువైన సంపదలు మీ చేయి జారిపోకూడదనే ఇక్కడికి వచ్చాను అంటూ నమ్మకంగా పలికాడు. ఏమా సంపదలు, ఎక్కడ ఉన్నాయి అని చంద్రసేనుడు అడిగాడు. రాజా, ఇక్కడికి ఉత్తర దిక్కున ఒక పెద్ద సరస్సు ఉన్నది. దానిలో ఎన్నో మణులు మాణిక్యాలు ఉన్నవి. ఆ సరస్సు ఒక గంధర్వుని నివాసం. ఈరోజు పౌర్ణమి కనుక ఆ సరస్సును అంటిపెట్టుకున్న గంధర్వుడు దైవ సేవ కోసం స్వర్గానికి వెళ్ళాడు. కనుక ఇప్పుడు మీరు ఆ సరస్సులోకి దిగితే ఆ మణిమాణిక్యాలన్నీ మీ సొంతమవుతాయి అన్నాడు మేఘసేనుడు. నీవు చెప్పిన దాన్ని మేమెలా నమ్మడం అన్నాడు ఆ రాజు. అప్పుడు మేఘసేనుడు తన మెడలోని హారాన్ని చూపుతూ, రాజా, ఇదిగోండి ఆనవాలు, దీనిని చూడండి, మేలుజాతి వజ్రాలతో పొదగబడింది అంటూ ఒక నగను అతడికి చూపించాడు. వెంటనే రాజు వజ్రాల వర్తకుని రావించి ఆ హారాన్ని అతడికి చూపించాడు. దాని నాణ్యతను పరీక్షించిన వజ్రాల వ్యాపారి, రాజా, ఇంతటి విలువైన వజ్రాలను నేను ఎన్నడూ చూడలేదు. దీని విలువ అసామాన్యము అన్నాడు. నిజానికి ఆ హారము మేఘసేనుడికి అడవిలో దొరికింది. ఒకనాడు కొందరు దొంగలు ఎక్కడి నుండో దొంగతనం చేసి అడవి మార్గము గుండా పోతుండగా వారి వద్దనున్న మూటల నుండి ఆ హారము జారిపడింది. అప్పటి నుండి ఆ నగను తన మెడలోనే వేసుకుని తిరుగుతున్నాడు మేఘసేనుడు. ఇప్పుడు అది అతడి పగ తీర్చుకోవడానికి ఇలా ప్రధాన అస్త్రముగా ఉపయోగపడింది. ఆ కోతి మాటలను నమ్మిన చంద్రసేనుడు తన భటులను అందరినీ తీసుకుని సరస్సు దగ్గరకు తీసుకువెళ్ళి, ఓ భటులారా, పరివారులారా, ఈ సరస్సు లోపల మిక్కిలి ధనరాశులున్నాయి. కనుక మీరంతా తక్షణమే నీటి లోపలికి పోయి వాటిని తీసుకురండి. నేను మీకోసం ఇక్కడ నిరీక్షిస్తాను అన్నాడు. రాజు మాటలు విన్న వారందరూ వెంటనే సరస్సులోకి దూకారు. అలా దూకిన వారిని దూకినట్లే తన కడుపులోకి చేర్చుకున్నాడు ఆ రాక్షసుడు. అలా చాలా సమయం గడిచింది. తన పరివారమంతా ఎంతకీ తిరిగి రాకపోవడంతో చంద్రసేనుడు, వానరోత్తమ, మా వాళ్ళింకా రాలేదేం అని అడిగాడు. చంద్రసేనుడి మాటలు విన్న మేఘసేనుడు కిచకిచ నవ్వుతూ, రాజా, నీ వాళ్ళు ఇంక ఎప్పటికీ తిరిగి రారు. స్వర్గంలో నా వాళ్లతో కలిసి ఉంటారు అన్నాడు. ఏమిటి నువ్వనేది అని కోపంగా అడిగాడు చంద్రసేనుడు. రాజా, నా తోటి కోతులందరినీ చంపించావు, గుర్తున్నదా? దానికి ప్రతీకారంగానే ఇదంతా చేశాను. నీవు కూడా నావలే నీ వారందరినీ కోల్పోయి దుఃఖించాలనే నాటకం ఆడి నీ వారందరినీ నీచేతనే ఈ సరస్సులోకి పంపించాను. ఇందులో ఒక రాక్షసుడు ఉంటున్నాడు. వాడు ఈ పాటికి నీ వారందరినీ భక్షించి వేసుంటాడు. ఇక నువ్వు ఒక్కడివే మిగిలావు. ప్రాణాలు దక్కించుకొని పారిపో, లేదా ఈ సరస్సులోని రాక్షసుడు నిన్ను కూడా స్వాహా చేస్తాడు. పో, ఇక నుంచైనా నీ క్రూరబుద్ధిని మార్చుకో, పో అన్నాడు మేఘసేనుడు ఆగ్రహావేశాలు కురిపిస్తూ. అంతట చంద్రసేనుడు దుఃఖితుడై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికి రాక్షసుడు సరస్సు నుండి బయటకు రాగా మేఘసేనుడు ఆ రాక్షసుని సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ కథను ముగించాడు నాలుగోవాడు. ఆ కథను విన్న మూడోవాడు, మిత్రుడా, ఇక నేను వెళ్ళడానికి అనుమతించు, లేదా నాకు కూడా నీవలే అపాయం కలుగుతుందేమో అన్నాడు. నాలుగోవాడు బాధతో, మిత్రుడా, నన్ను కష్టంలో వదిలి వెళ్ళుటకు నీకు న్యాయంగా అనిపిస్తోందా అని అడిగాడు. మిత్రమా, నీకు కలిగిన కష్టాన్ని నేను తీర్చగలిగేవాడను కాను. నీ ముఖం మరికొద్దిసేపటికి వికారంగా తయారవుతుంది. నీ వికారత్వమును చూడలేను. ఒక కోతి వికారాన్ని చూడలేక వెళ్ళిపోయిన రాక్షసుడిలాగా నిన్ను విడిచిపోవాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరా రాక్షసుడు అని అడిగాడు నాలుగోవాడు. మూడోవాడు చెప్పిన ఆపదలో ఇరుక్కున్న కోతి కథ. రూపాన్ని అనుసరించి గుణం ఉంటుంది. ఒక రాజ్యములో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ఎవరిని పడితే వారిని పట్టి అవహిస్తూ, వారిని హింసిస్తూ, భక్షించి ఆనందపడేవాడు. వాడి బాధకు భయపడిన
ఆ రాజ్య పౌరులందరూ తమ చేతులకు తాయెత్తులు కట్టుకుని వాడి బాధ నుంచి తప్పించుకున్నారు. అయితే వాడు తాయెత్తులున్న మనుషులను ఆవహించలేక వారి ఆవులు, గేదెలు, గుర్రాలలోకి ప్రవేశించి వాటిని హింసించి భక్షిస్తుండేవాడు. ఒకనాడు ఆ దేశపు రాజు తన మంత్రిని పిలిచి, మహామంత్రి, ఈ రాక్షసుడు ప్రజల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాడు. వీడిని ఎలాగైనా ఉపాయంతో వదిలించుకోవాలి అన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆ రాక్షసునికి వారి మాటలు మరోలా వినిపించి, అయితే ఈ అంతఃపురంలో నేను కాక మరొక రాక్షసుడు కూడా ఉన్నాడన్నమాట. భలే భలే, అదను చూసి వాడితో నేస్తం కట్టి వీళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తాను అనుకుని రాజుగారి గుర్రపు శాలలోకి వెళ్ళి ఒక గుర్రాన్ని పూని ఉన్నాడు. ఆ రోజు రాత్రే ఒక దొంగ రాజుగారి ధనాగారాన్ని దోచుకుపోవడానికి వచ్చాడు. వాడు ఒంటికి నల్ల రంగు పూసుకొని బాగా బలిసి ఉండటం చేత అచ్చన్ రాక్షసుని వలనే ఉన్నాడు. వాడి రాకను కనిపెట్టిన భటులు వాడిని పట్టుకోవడానికి వెంటపడ్డారు. ఆ దొంగ వారి నుండి తప్పించుకుంటూ గుర్రపు శాల వద్దకు వచ్చి రక్కసుడు ఆవాహించిన గుర్రమునెక్కాడు. వాడు ఆ గుర్రము ఎక్కగానే దానిని పూని ఉన్న రక్కసుడు, అయితే వీడే ఆ రక్కసుడు అనుకుంటా, వీనిని ఇక్కడి నుండి దూరంగా ఉన్న అడవిలోకి తీసుకుపోతాను అని దౌడు తీయసాగాడు. గుర్రం వేగానికి ఆ దొంగ బెదిరిపోయి, బాబోయ్, ఈ మాయదారి గుర్రం నా ప్రాణాలు తీసేట్లున్నది, భటుల నుండి తప్పించుకున్న నా ప్రాణం ఈ జంతువు చేతిలో పోయేటట్లున్నది అనుకుంటూ ఏదైనా ఆసరా దొరుకుతుందేమోనని చుట్టూ చూడసాగాడు. ఆ దొంగకి ఊరి చివరల్లో ఉన్న మర్రి చెట్టు కనపడింది. గుర్రం ఆ చెట్టు క్రిందకు రాగానే దొంగ ఆ మర్రి ఊడలను పట్టుకుని చెట్టు మీదకు ఎక్కేశాడు. చేతికి దొరికిన మిత్రుడు చేజారిపోయినాడే అనుకుంటూ, అయ్యో మిత్రమా, నేను కూడా నీ వలనే రాక్షసుడిని, కావాలంటే చూడు అంటూ ఆ రాక్షసుడు తన అసలు రూపాన్ని ధరించాడు. అది చూసిన దొంగకు ఎక్కడ లేని భయం పట్టుకున్నది. అంతలో ఆ చెట్టు మీద ఉన్న ఒక కోతి ఆ రాక్షసుని అజ్ఞానానికి నవ్వుకుని, ఓయి రాక్షస, నీవింత మూర్ఖుడివేమయ్యా, వీడు నీలాంటి రాక్షసుడు కాదు, మనిషి అన్నది. ఆ కోతి మాటలకు దొంగకు ఎక్కడ లేని కోపం వచ్చి దాని తోక పట్టుకొని తన చేతులతో నలపసాగాడు. అప్పుడు దాని ముఖం బాధతో వికృతంగా మారసాగింది. అది చూసిన రాక్షసుడు నవ్వుతూ, ఒసే వానరమా, నీ తిక్క కుదిరిందా? నన్నే ఎగతాళి చేస్తావా? ఇప్పుడు నీ ప్రాణం కాపాడుకునే మార్గం ఆలోచించుకో, లేకపోతే వాడి చేతుల్లో బాధపడుతూ వికృత మొహంతో అలాగే నలిగి చస్తావు అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ కథను చెప్పిన మూడోవాడు, అంతేకాదు మిత్రమా, నీకు సహాయం చేద్దామని నేను ఇక్కడ ఉండిపోతే నేను కూడా 2 ముఖాల పక్షి వలె ప్రమాదంలో చిక్కుకుంటాను అన్నాడు. ఎవరా 2 ముఖాల పక్షి అడిగాడు 4గోవాడు కుతూహలంగా. మూడోవాడు చెప్పిన 2 ముఖాల పక్షి కథ. పరాధీనమైన వాటి విషయంలో అత్యంత ఆసక్తి చూపకూడదు. ఒకానొక అడవిలో 2 ముఖాల గల అద్భుత పక్షి ఒకటి జీవిస్తున్నది. దానిని చూసిన పక్షులన్నీ ఇదేదో దేవతా పక్షి అయ్యుంటుంది, అందుకే దీనికి 2 ముఖాలు ఉన్నవి అనుకుంటుండేవి. ఒకనాడు ఆ పక్షికి అద్భుతమైన హారం ఒకటి దొరికింది. ఆ పక్షి ఆ హారాన్ని మొదటి ముఖం మెడలో వేసుకుని చాలా రోజులు ఆనందంగా తిరిగింది. అప్పుడు రెండవ ముఖము మొదటి ముఖంతో, నీవు ఆ నగను చాలా రోజులు మెడలో వేసుకున్నావు కదా, కొన్ని రోజులు నాకు కూడా ఇవ్వు, నేను కూడా వేసుకుంటాను అన్నది. కానీ మొదటి ముఖం అందుకు ఒప్పుకోలేదు. ఆ నగ ధగధగ మెరుస్తూ ఎంతో అందంగా ఉండేసరికి పక్షులన్నీ ఆ ముఖాన్ని చూసి, అబ్బా, ఎంత అందంగా ఉన్నావు, అసలు నీ మెడకు ఏది వేసినా అందంగా ఉంటుందిలే అంటూ పొగడడం మొదలుపెట్టాయి. వాటి పొగడ్తలకు రెండవ ముఖానికి ఎక్కడ లేని కోపం వచ్చేది. ఈ కోపం కాస్త మొదటి ముఖంపై కక్షగా మారింది. ఇది హారంతో ఇంత అందంగా మెరుస్తూ ఉంటుందా, నాకు ఒక్కసారి కూడా ఇమ్మంటే ఇవ్వదా, దీని సంగతి ఏదో అవకాశం దొరికినప్పుడు తేలుస్తాను అనుకున్నది. ఒకనాడు అడవిలో విహరిస్తుండగా రెండవ ముఖానికి మంచి బలమైన అడవి తీగ ఒకటి పువ్వులతో విరగగాసి ఉన్నది తగిలింది. ఆ ముఖము తన వాడి అయిన దంతాలతో ఆ తీగను తెంపి మొదటి ముఖానికి ఇస్తూ ఎగతాళిగా, ఓయి సుందరముఖమా, ఈ పువ్వుల తీగను కూడా మెడలో వేసుకో అంటూ దాని మెడలో వేసి బలంగా బిగించసాగింది. అప్పుడు మొదటి ముఖం ఊపిరాడక,
నీవు నా మీద కక్షతో నన్ను చంపాలనుకుంటున్నావు కదూ, కానీ నీవు నేను ఒకే శరీరానికి చెందినవారం. నేను ఊపిరాడక మరణిస్తే నీవు కూడా మరణిస్తావు అన్నది. అయినా పర్వాలేదు, నీ మీద నా కక్ష తీరుతుంది, అది చాలు అంటూ ఆ రెండో ముఖం మూర్ఖత్వంతో ఆ తీగను మెడకు గట్టిగా బిగించింది. కొద్దిసేపటికి రెండు ముఖాలు గల పక్షి ఊపిరాడక మరణించింది. ఆ విధంగా ఆ కథ ముగించిన మూడోవాడు, కాబట్టి మిత్రమా, పై కథల్లో చెప్పినట్లు కొద్దిసేపటిలో నీ ముఖం కూడా వికారంగా మారుతుంది. అంతకుముందే నేను నిన్ను వదిలి వెళ్ళకపోతే ఆ తరువాత మూర్ఖపు పక్షి వలె తెలిసి తెలిసి ప్రాణాలు కోల్పోయిన వాడిని అవుతాను. అందుకే నిన్ను వదిలిపోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలకు, నిజమే మిత్రమా, నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో. నీవు నా వంటి తెలివిహీనుడు కావద్దు, కానీ ప్రయాణంలో జాగ్రత్త. ఎవరినో ఒకరిని తోడుగా తీసుకువెళ్ళు, లేదంటే తేలుచే రక్షింపబడి బ్రాహ్మణుడి వలె నీవు కూడా ఏదైనా ఆపద వస్తే బయటపడవచ్చు అన్నాడు నాలుగోవాడు. ఎవరా బ్రాహ్మణుడు అడిగాడు మూడోవాడు. నాలుగోవాడు చెప్పిన బ్రాహ్మణుడు తోడు తెచ్చుకున్న తేలు కథ. తోడు లేకుండా ప్రయాణాలు చేయకూడదు. ఒకసారి ఒక వృద్ధ పూజారికి పక్క ఊరిలోని దేవాలయంలో పూజలు నిర్వర్తించడానికి పోవలసి వచ్చింది. ఆ మార్గంలో కొద్ది దూరం నిర్జన ప్రదేశంలో కూడా నడవవలసి ఉంటుంది. ఆ సంగతి అతడి కుమార్తెకు తెలిసి, నాన్న, నీవు వృద్ధుడివి, పైగా నీ వద్ద పూజకు సంబంధించిన వెండి సామాను కూడా ఉన్నది, ఎవరినైనా వెంట తీసుకుపోరాదా అన్నది. ఆ పూజారి నవ్వి తన కుమార్తెతో, అమ్మా, అనుకోకుండా తటస్థించిన ప్రయాణం కాబట్టి ఎవరిని సహాయం రమ్మని అడగడానికి కూడా వీలు కుదరలేదు. అయినా నీవు భయపడకు, నేను జాగ్రత్తగా పోయి వస్తాను అంటూ కుమార్తెకు ధైర్యం చెప్పి ఆ వృద్ధుడు బయలుదేరాడు. మార్గమధ్యలో అతనికి ఒక తేలు కనిపించింది. తేలును చూసి ఆ పూజారి, కనీసం దుర్మార్గుడైన ప్రయాణంలో తోడు ఉండాలని పెద్దలు చెబుతారు, కనుక దీనిని నా వెంట తీసుకుపోతాను అని అనుకొని ఆ తేలును తన వద్ద ఉన్న పూజా సామాగ్రి పెట్టెలో భద్రపరిచాడు. పూజారి అలా వెళుతూ మధ్యాహ్నం కాగా ఎండవేడికి ఒక చెట్టు నీడన కూలబడ్డాడు. ఆ చెట్టు నీడన కూర్చున్న అతడికి చల్లగాలికి తెలియకుండానే నిద్ర పట్టింది. అప్పుడు ఒక చోరుడు ఆ పూజారిని చూసి, వీడెవడో తిక్కలోడులాగున్నాడు, లేకపోతే ఒంటరిగా ఇటువంటి నిర్జన ప్రదేశంలో ఆగుతాడా అనుకుంటూ పూజారి దగ్గరికి పోయి అతడి చేతి సంచిలోని మొత్తం వెతకగా వాడికి ఒక పెట్టె కనిపించింది. దానిని తెరచి అందులో చెయ్యి పెట్టగా ఆ పెట్టెలో ఒక మూలన ఉన్న తేలు తన కొండెముతో వాడిని కుట్టింది. ఆ తేలుకాటుకు భగ్గుమని చేయి మండింది. ఆ దొంగ అరుస్తూ గెంతులు వేస్తూ పెట్టెను జార విడిచాడు. ఈ అరుపునకు మెలకువ వచ్చిన పూజారి తన పెట్టె తెరిచి ఉండటం, దొంగ కిందపడి దొర్లడం, వాడి సమీపంలో తేలు ఉండటం చూసి, అయితే వీడు నా పెట్టెను దొంగిలించబోతే ఈ తేలు నన్ను ఆదుకున్నదన్నమాట అనుకుంటూ పెట్టెను అందుకొని ఊరు దగ్గరలోనే ఉన్నది కాబట్టి తేలును అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఈ కథను పూర్తి చేసి, కాబట్టి మిత్రమా, నీవు కూడా ఎవరినైనా సహాయం తీసుకొని గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకో అన్నాడు నాలుగోవాడు. అలాగేనంటూ తన మిత్రుని దురవస్థకు చింతిస్తూనే అక్కడి నుండి బయలుదేరాడు మూడోవాడు. ఈ విధంగా కథలు చెప్పిన న్యాయాధికారిని చూస్తూ ఆ బ్రాహ్మణుడు, ఈ మంగలి కూడా నేను చేసినట్లు చేశాడే కానీ వెనుక ముందులు యోచించలేదు, అందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. సరే, ఇక తమరి ఆజ్ఞ అయితే నేను సెలవు తీసుకుంటాను అని న్యాయాధికారి అనుమతి తీసుకుని తన గృహమునకు బయలుదేరాడు ఆ బ్రాహ్మణుడు. ఇలా అనేక నీతి కథలతో కూడిన అపరీక్షితకారత్వం ముగించాడు విష్ణుశర్మ. పంచతంత్రం 5వ భాగము అపరీక్షితకారత్వం సమాప్తం. నేటితో విష్ణుశర్మ చెప్పిన పంచతంత్రం కథలు సమాప్తము.